జీసస్ ఆశీర్వాదం ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాటను మనం ఆలోచిస్తే ప్రియులారా చక్కగా రాయబడి ఉంటుంది. చూడండి, 150వ కీర్తనల గ్రంథము మొదటి వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడిందండి. చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి అన్న మాటలు మనం చదువుతున్నాం. పిల్లరా, దేవుని పరిశుద్ధ ఆలయమందు ఆయన్ని స్తుతించుడి, ఆయన ప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ప్రభావమును బట్టి స్తుతించుడి, గణపరచుడి అన్న మాట మనం చదువుతున్నాం. ఇప్పుడు ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, స్తుతించుడి, స్తుతించండి, స్తుతించండి. ఈ స్తుతి ద్వారా మన స్థితులు, మీ స్థితులు మారుతాయి అని మీరు ముమ్మార్లు విన్నారు, చదివి ఉన్నారు. ఏమండి, చాలా సంతోషకరమే. అయితే ఒక చిన్న మాట ఈ పూట నేను మాట్లాడాలనుకున్నాను. స్తుతించారా? ఓకే, మీ స్థితి మారిందా? స్తుతిస్తే స్థితులు మారుతాయి అని వాక్యం తేటగా చెబుతుంది. అంటే మారిందా అంటున్నారేంటి పాస్టర్ గారు? మారకుండా ఎలా ఉంటుంది? మారాయి కదా అని ఏదో గుడ్డిగాను లేకపోతే ఏదో ఆలోచన పూర్వకంగా ఉండాలన్నది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు పౌలు శీలలు చెరసాల్లో ఉండగా ఏమండి సంఘ ప్రార్థన, వాళ్ళు ప్రార్థించారు, వీళ్ళు ప్రార్థించారు, పౌలు శీలలు బయటకు వచ్చారు. పేతురు ఏమండి చెరసాల్లో ఉండగా ఆసక్తితో పాటలతో సంఘం ప్రార్థిస్తే పేతురును దేవదూతే పోయి గేటులు తీసుకొచ్చినట్లుగా మనం వింటున్నాం, చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఇలాగనే ఇశ్రాయేలు దినములలో మోషే ఇశ్రాయేలు పక్షముగా ప్రార్థించి స్తుతించగా ఎర్ర సముద్రం పాయలాయను, పరలోకము నుంచి మన్నా గురుచును, చేదు నీళ్లు మధురములుగా మారెను. ఏమంటే శత్రు సమూహాలపై వడగండ్లు యుద్ధము జరిగిన. ఇవన్నీ స్తుతించుట ద్వారా జరిగినాయి అని మనం వింటున్నాం, చదువుతున్నాం. నేననే సొంత మాటగా ఏంటంటే, నీవు స్తుతిస్తే నీ జీవితంలో జరిగిందా లేక జరిగిందంట అనుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఆలోచించు. ప్రశ్న కాదు ప్రియులరా, నీలో నుంచి ఆ పట్టుదల బయటికి రావాలి. స్తుతిస్తే స్థితులు మారతాయంట అని చెప్పి మన స్థితి మారకపోతే చెప్పిన వారు మన వైపు చూసి నవ్వరా? ఒకసారి ఆలోచించు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యాలను బట్టి స్తుతించుడి, ఆయన ప్రభావమును బట్టి స్తుతించుడి అని దావీదు గారు ఎందుకు అన్నారంటే, దావీదు గారి స్థితి మార్చింది స్తుతిగానమే అని చెప్పాలి. స్తోత్రా. అందుకే దావీదు గారు స్తుతించడానికి 3000 మందికి పైగా ప్రజలను ఏమండి నిర్ణయించి నియమించి దేవుని మందసం ఎదుట స్తుతిగానాలు పాడించాడన్న విషయం మీకు చక్కగా పరిచయమే. అయితే అదే కార్యం, అదే అద్భుతం, అదే మహాకార్యం నీ జీవితంలో నువ్వు స్తుతించగా జరిగితే ఇంకా అనేకులు కూడా అదే స్తుతి గానాన్ని నేర్చుకుంటారన్నదే నా తాపత్రయం, దేవుని ఉద్దేశం. స్తోత్రురా. ఒకసారి ఆలోచించు. నువ్వు స్తుతించకుండా, నీ ద్వారా నీ స్థితి మారకుండా స్తుతిస్తే మారద్దంట అన్నాం అనుకోండి, పక్కన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళు కొనరు కానీ ఆ సామాన్లు మనల్ని కొనమని చెప్తుంటారు, వీళ్ళు పోరు ఆ షాప్కి మనల్ని బొమ్మని చెప్తుంటారు అన్నట్లుగా ఆలోచిస్తారు ప్రియులారా. అందుకే ఈ పూట వాగ్దానంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. యెహోవా బలాన్ని బట్టి స్తుతించు, ప్రభువు చేసిన మహాకార్యాలు మేలుని బట్టి స్తుతించు. ఆ స్థుతి నీ స్థితినే మార్చుటే కాకుండా నువ్వు చెప్పే వారి స్థితిని కూడా మార్చద్దట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటాడు, మరొక మాట నేను చదువుతాను చూడండి. ఆయనను స్తుతించుడి, బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతో సితారతో ఆయనను స్తుతించుడి, తాంబూర నాట్యములతో ఆయనను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతించటం అనేది ఓ పద్ధతి, ఓ నియమం, ఓ క్రమంలో స్తుతిస్తే దేవుడు ఆనందిస్తాడు.
ఆనందించిన దేవుడు ఖచ్చితంగా మేలు చేయక మానడు. ఈ పూట వాగ్దానంగా దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటి తెలుసా? పితరులు నన్ను స్తుతించారు, నేను వారికి మేలులు చేశాను. మంచిది, నువ్వు నన్ను స్తుతిస్తే నేను నీకు చేస్తాను మేలు. వాళ్ళకి చేశానని చెప్పుకొని బతికేస్తున్నావా, లేక నేను నీకు చెయ్యాలని ఆశపడుతున్నావా అంటున్నాడు ఆయన. ఒకసారి ఆలోచించు. చేస్తున్నా నీవు ఇంకా అధికంగా చెయ్యి. ఖచ్చితంగా నీ ద్వారా ఇంకా అనేక కార్యాలు దేవుడు జరిగించాలన్నది మహా ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఆలోచించు, గమనించు, ప్రార్థనకు ప్రతిఫలం పొందుదుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలందరూ నాయన, ఎవరో స్తుతించి వాళ్ళకి మేలు జరిగాయి అని వాటిని చెప్పుకుంటూ నడిచేవారుగా కాకుండా నా జీవితంలో కూడా స్తుతించాను. ఇదిగో దేవుని మహాకార్యాన్ని బట్టి ఆయన బలమైన నామాన్ని ఘనపరచుట ద్వారా ఈ మహత్కార్యం నా జీవితంలో జరిగిందని వాళ్ళలో నుంచి నీ మహాబలమును బయటికి వెళ్ళినట్లు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఇప్పుడు పిల్లలందరినీ ఆయన మీరు దర్శించి బలపరిచి దీవించమని, మీ నామని మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.